రాబో ఆంధ్రప్రదేశ్ సాధారణ ఎన్నికల్లో విశాఖ దక్షిణ నియోజకవర్గం టికెట్ను సీతంరాజు సుధాకర్కు కేటాయించాలని విశాఖకు చెందిన జనసేన పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశాఖ దక్షిణ నియోజకవర్గంలో జనసేన పార్టీ బలపడిందని, రానున్న ఎన్నికలలో విశాఖ దక్షిణ నియోజకవర్గంలో బలమైన అభ్యర్థికి టీడీపీ, జనసేన, భాజపా ఉమ్మడి టికెట్ కేటాయించాలని, వలస నాయకులకు కాకుండా స్థానికంగా ఉన్న నాయకులను టికెట్ ఇవ్వాలని కోరారు. పొత్తులో భాగంగా దక్షిణ నియోజకవర్గంలో జనసేన అభ్యర్థిని బరిలో ఉంచాలని వారు కోరారు. రానున్న ఎన్నికల్లోంచి అభ్యర్థికి టికెట్ ఇస్తే 50,000 మెజారిటీతో గెలిపించుకుని పవన్ కళ్యాణ్కు గిఫ్ట్ ఇస్తామని స్పష్టం చేశారు. జనసేన జెండా పట్టుకుని తిరగని వాళ్ళు చాలా మంది విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్నారని, సీతంరాజు సుధాకర్కు ప్రజలు, పార్టీల నుంచి మద్దతు ఉందని, నియోజకవర్గంలో సుధాకర్ విస్తృతంగా పర్యటిస్తున్నారని, సుధాకర్కు ఆర్థిక బలం, ప్రజాబలం ఉందని, పైగా స్థానిక ఎమ్మెల్యే వాసుపల్లిని ఎదుర్కోవాలంటే బలమైన వ్యక్తి అభ్యర్థిగా ఉండాలని, అలాంటి ఈ సందర్భంలో విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి వంశీకృష్ణ శ్రీనివాస్కు కాకుండా జనసేన నుంచి సీతంరాజు సుధాకర్కు టికెట్ కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. ఎందుకంటే 2014 నుంచి పార్టీ పెట్టింది. 2014లో ఇక్కడ ఉన్న స్థానిక గణేష్ కుమార్ గౌడ్ జరిగింది. పొత్తులో భాగంగా అప్పుడు మా అధినాయకులు మద్దతు తెలిపారు తెలుగుదేశం, బీజేపీ పార్టీకి. 2019లో మళ్ళీ తెలుగుదేశం పార్టీకి అభ్యర్థి గెలవడం జరిగింది. మా ఈ 10 సంవత్సరాల్లో మా పార్టీ బలపడింది అనేసి మీ దర్శనం ఎంతో అనుకుంటున్నాం. మొన్న జరిగిన నవంబర్ 15న మా అధినాయకులు జనవాణి ప్రోగ్రామ్ని అధికార పార్టీ ఎంత ఇబ్బంది పెట్టిందో మేము ఇప్పటికీ మర్చిపోం. అవన్నీ గుర్తెట్టుకొని మేము మాకు ఇక్కడ ఒక స్థానిక బలమైన అభ్యర్థిని, అన్ని వరాలు ఉన్న అభ్యర్థిని మాకు ప్రకటించాలనేసి మా అధినాయకులకి కోరుకుంటున్నాను. జనసేన పార్టీ సత్తయ్యతో 30,000 మెజార్టీతో గెలిపించుకునే అభ్యర్థిని మాకు ప్రకటించి ఇక్కడికి వచ్చే వలస నాయకులు కాకుండా స్థానిక ఉన్న ఎంతోమంది నాయకులు ఉన్నారు, ముందు నుంచి కష్టపడిన నాయకులు, వాళ్ళకి సీటుని కేటాయించాలనేసి, జనసేన పార్టీ అభ్యర్థికి సీటు కేటాయించాలనేసి 2 పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశానికి, బీజేపీ మద్దతు ఉండే నాయకుని ప్రకటించాలనేసి కోరుకుంటున్నాను. సెలవు తీసుకున్నాను. పేరే ముందు నుంచి ఉన్న వాళ్ళకి, ముందు నుంచి బలంగా పనిచేసిన ఇప్పుడున్న దక్షిణ నియోజకవర్గంలో బలమైన అభ్యర్థికి ఎవరికి ఇచ్చినా మా జనసేన పార్టీ మేము పనిచేయడం మేము సిద్ధంగా ఉన్నాం అన్న. అభ్యర్థి ఎవరైనా మా ముందు నుంచి ఉన్నవారికి ఇచ్చినా పర్లేదు, ఇప్పుడు వచ్చినా మాకు అన్ని విధాలుగా ఈ 10 సంవత్సరాలు మా కష్టానికి గుర్తించి వెతికిచ్చినా మాకు చాలన్న. మేమే టికెట్ పార్టీ కోసం కష్టపడే పని చేస్తాం. అందరికీ నమస్కారం. నా పేరు తెలుగర్జును. విశాఖ దక్షిణ నియోజకవర్గం 32వ వార్డు అధ్యక్షుడిని, జనసేన పార్టీ. మేము జనసేన పార్టీలో వైసీపీ పార్టీని చాలా దారుణంగా ఎదుర్కొని కేసులు పడి, గొడవలు పడి ఎందుకు ముందుకు నడుస్తున్నామంటే, రానున్న 2024లో జనసేన పార్టీ స్థానికులకి ఎమ్మెల్యే పదవిని తీసుకొని భారీ మెజార్టీతో గెలిపించి అధినాయకులు పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్గా ఇవ్వడానికి దక్షిణ నియోజకవర్గం నుంచి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే 2019లో సుమారు 18,000 ఓట్లు వచ్చాయి 2019 ఎలక్షన్లకి. ఈ ఎలక్షన్లకి సుమారు 50,000 మెజార్టీతో తీసుకెళ్లాలని మన దక్షిణ నియోజకవర్గం నుంచి మన జనసేన పార్టీకి, అంటే పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించారు జనసేన పార్టీకి. కానీ మేము కూడా ఎందుకు ఆతృత పడుతున్నామంటే, పార్టీలో ఇన్ని సంవత్సరాలు కష్టపడి, గొడవలు పడి, కేసులు పడి, ధర్నాలు చేసుకొని, ఎన్నో ఇబ్బందులు పడి, పోలీస్ స్టేషన్లో హౌస్ అరెస్టులు కూడా అయ్యి ఎన్నో బాధలు పడి ఉన్నాం. కాబట్టి స్థానికులుగా, కార్యకర్తలుగా పార్టీని జెండాను మోసి ముందుకు నడిపించాం. కాబట్టి ఈరోజు జనసేన పార్టీకే ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. మరి పొత్తులు భాగంగా ఆల్రెడీ బీజేపీ, జనసేన, టీడీపీ, తెలుగుదేశం పార్టీలు ఉన్నాయి. మరి పొత్తులు భాగంగా వెళ్ళిపోతే మట్టుకు స్థానికులు ఎవరైతే ఉన్నారో, ఈ మధ్యకాలంలో వచ్చిన నాయకులు అవ్వచ్చు, ఫస్ట్ నుండి ఉండే నాయకులు అవ్వచ్చు, ప్రజల్లో ఉండే నాయకుడు అవ్వచ్చు, సమస్యలు తీర్చే నాయకుడు అవ్వచ్చు, ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జనసేన పార్టీ నుంచి పెద్దలు గుర్తించి, పార్టీ అధిష్టానం గుర్తించి ముందుకు తీసుకెళ్ళి మన దక్షిణ నియోజకవర్గంలో జనసేన పార్టీ జెండా ఎగరేయాలని, లేదా ఉమ్మడి పార్టీల్లో జెండా ఎగరేయాలని మేము దక్షిణ నియోజకవర్గం నుంచి స్థానికులుగా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నేను కార్పొరేటర్గా పోటీ చేశాను. దట్టు ఉత్తరాంధ్రలోని అతి తక్కువ ఓట్లు పోయాను, 84 ఓట్లు పోయాను.
నేను రావడం లేటే, అంటే జనసేన పార్టీలోకి రావడం లేటే, అయినా సరే ఈ దక్షిణ నియోజకవర్గంలోని మాకు బలమైన నాయకుడు అయితే మాత్రం కావాలి. స్థానికుడు ఎవరైతే ఉన్నారో అంటే ఇరువైపులా కావాలి. ఒక్క జనసేనలో బలం ఉన్న వ్యక్తి అయితే మాకు అక్కర్లేదు, టీడీపీలో బలం ఉన్న వ్యక్తి కావాలి, జనసేనలో బలవంత వ్యక్తి కావాలి. ఆ రెండింటికి పొత్తు ఉన్న అభ్యర్థి అయితే మాకు ఖరారు చేస్తే మాకు బాగుంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది జనసేన మీద ఆశపడిన వాళ్ళు చాలామంది, అంటే జెండా పట్టకుండా తిరిగిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా టికెట్లకు ఆశిస్తున్నారు. కానీ అలా కాదు, మనకి ఏంటంటే ఒక్క జనసేన వల్ల తెలియడం కాదు, అటు సైడ్ మనకి టీడీపీ నుంచి మద్దతు ఉండాలి, వైసీపీ నుంచి మద్దతు ఉండాలి, జనసేన నుంచి మద్దతు ఉండాలి. ఆ 3 మద్దతులు ఉన్న వ్యక్తికి ఇస్తే మనం కంపల్సరీగా జనసేనలోనే మనం ఒక జెండా ఎగరేస్తాం సౌత్లోని. ఇప్పుడు బీజేపీ నాయకులు ఉన్నారు, అలాగే టీడీపీలో నాయకులు ఉన్నారు, అలాగే జనసేన నాయకులు ఉన్నారు. కానీ బలమైన వ్యక్తి ఇప్పుడు చూస్తున్నాం, అంటే కొన్ని కార్యక్రమాలు వైసీపీలో చేసిన వ్యక్తులు కూడాను మాకు చూస్తే అనిపించేది, అంటే అమ్మ ఈ వ్యక్తి మా జనసేనకు వస్తే బాగుంటుందేమో అనే వ్యక్తులను మేము వైసీపీలో కొంతమంది చూసాం. అలాంటి వ్యక్తికి ఇస్తారేమో అని మేము ఆశిస్తున్నాం. రీసెంట్గా ఈ మధ్యకాలంలోని ఒక ఆయన ఎవరు సీతంరాజు సుధాకర్ గారు రిజైన్ చేసి వెళ్ళారు వైసీపీ నుంచి. నిజంగా అలాంటి వ్యక్తి వస్తే జనసేన జెండా మాత్రం కంపల్సరీ ఎగరేస్తుంది. ఎందుకంటే ఆయన దగ్గర ఉన్న ఫాలోఅప్ టీడీపీ నుంచి కూడా ఫాలోఅప్ ఉన్నారు, వైసీపీ నుంచి ఉన్నారు, అలాగే జనసైనికులు మా అధినాయకుడు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో ఆయన ఎవరికి బలోపరి చేస్తే మేము ఆయనకి ఓటు వేయడానికి సిద్ధంలో ఉన్నాం. కానీ ఆ వ్యక్తికి ఇస్తే అయితే మాత్రం కన్ఫర్మ్ 100% విన్నింగ్లో ఉంటాం. పార్టీలోకి రాకపోయినా ఆయన వైసీపీలో రిజైన్ చేశారు. కానీ ఆయన అంటూ ఒక క్యాడర్ ఉంది. అంటే మేము జనసేనలో తిరిగేటప్పుడే వైసీపీ వాళ్ళు కార్యక్రమాలు చేస్తుంటే కొన్ని కార్యక్రమాలు మేము అనుకునేవాళ్ళం, ఇలాంటి వ్యక్తి మా దగ్గరికి వస్తే బాగుంటుందేమో, జనసేనలోకి మాకు ఏమైనా ఇంకా కొద్దిగా లిఫ్ట్ చేస్తారేమో అని ఒక ఆశపడేవాళ్ళం. అనౌన్స్మెంట్ చేయట్లేదు సార్. అలాంటి వ్యక్తి మాకు ఇస్తే మాకు బాగుంటుందని అంటున్నాం. ఆ వ్యక్తి ఉమ్మన్స్ అంటలే, ఆయన రాలేదు కరెక్టే, కానీ అలాంటి వ్యక్తి మాకు కావాలి. అలాంటి వ్యక్తి ఇస్తేనే మేము గెలిపించుకోగలం. అటువంటి వ్యక్తి విశాఖపట్నంలో మరి ఎవరైనా ఉన్నారంటారా? ఉన్నారంటే ఆయన ప్రస్తుతానికి మేము కల్లారా చూసింది సౌత్లో అయింది, ఆయన చూసాం సార్. ఆయన కల్లారా మేము చూసాం. మేము పార్టీ వేరే అయినా ఆయన చూడడం మాత్రం వాస్తవం. ఎందుకంటే ఆయనకి ఏ వార్డుకి వెళ్ళినా మేము చూస్తున్నాం కదా, టీడీపీ వాళ్ళు కూడా ఫ్యాన్స్, జనసేనలో కూడా ఫ్యాన్స్. అంటే ఆయన ఎక్కపని మెట్లేదు. సౌత్లో మేము చూసాం కదా, ఆయన ఎక్కపని మెట్లేదు. ప్రతి ఒక్కరికి ఆయన సాయం చేసే గుణం ఉంది. నిజంగా ఆయన వైసీపీలో ఉంటే మాత్రం మేము ఆయన కోసం ఎత్తపోదాం. ఆయన ఆ పార్టీకి రిజైన్ చేశారు కనుక మాలాంటి పార్టీకి వస్తే కొద్దిగా అలాంటి వాళ్ళు మాకు చేదోడుగా వాదోడుగా ఉంటే ఇంకా మేము రేపు పొద్దున్న గెలిచే అవకాశాలు, అన్ని కార్పొరేట్లు అందరూ గెలిచే అవకాశాలు ఉంటాయని నా యొక్క అభిప్రాయం. అలాగే ఈ మధ్యకాలంలో కొన్ని రూమర్లు వస్తున్నాయి, జనసేన సీటు ఇక్కడ ఎవరికో ఇస్తున్నారని. కానీ వాస్తవంగా చెప్పుకుంటే జనసేన సీటు ఇక్కడ కేటాయించడం మాకు చాలా ఆనందంగా ఉంది. కానీ ఇక్కడ 2 సార్లు గెలిచిన వాజ్పేయి ఎమ్మెల్యే గణేష్ కుమార్ని ఎదుర్కోవాలనుకుంటే ఒక బలమైన వ్యక్తి కావాలి, ఒక మంచి వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి అయితే వాజ్పేయి గణేష్ కుమార్ గారిని ఎంట్లబడి ఓడిస్తారని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే చాలామంది వస్తున్నారు ఇక్కడ పోటీగా, ఎవరు సరిపోరు. మేము కళ్ళతో చూసేదైతే ఈ మధ్యకాలంలోని వైసీపీ నుంచి వచ్చిన సీతంరాజు సుధాకర్ గారు అవ్వచ్చు. ఎందుకంటే ఏ పార్టీలు లేరు, ప్రతి వార్డులో కూడా ఆయన సేవా దృక్పథంతో ముందుళ్ళేవారు. అలాగే ఆయనకు ఒక క్యాడర్ ఉంది, ఒక 6 అయిన కార్పొరేటర్లు ఉన్నారు, అలాగే వార్డు స్థాయి నాయకులు ఉన్నారు. అటువంటి వ్యక్తి వస్తే మా జనసేన పార్టీలోని ఫస్ట్ జెండా ఎగరేస్తానని మేము సభాముఖంగా చెప్తున్నాం. ఎందుకంటే చాలామంది అంటున్నారు, అంటే నేను లోకల్ సర్వే కొన్ని చేస్తుంటాను, ఇప్పుడు ఉంటున్న వాజ్పేయి గణేష్ కుమార్ గారికి ఎవరు కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు ఉంటున్న రాజకీయంకి 1 కొండబలం ఉండాలి, 2 ధనబలం ఉండాలి. ఆ 2 సుధాకర్ గారికి ఉన్నాయని నేను గర్వంగా చెప్తున్నాను. అలాగే కేడర్ కూడా ఆయనకు ఉంది. ఇటు మా జనసేన కేడర్తో పాటు టీడీపీ కేడర్ కూడా ఆయనకు పనిచేస్తుంది. ఈరోజు వరకు ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారిని చిన్న మాట కూడా ఆయన అనలేదు. ఎంతోమంది వేరే పార్టీల నుంచి వచ్చిన చాలామంది కూడా పవన్ కళ్యాణ్ గారిని ఇంచపరిచి మాట్లాడారు. ఆయన ఈ రోజు వరకు ఎప్పుడు కూడా మా అధ్యక్షుల వారిని కానీ మా కార్యకర్తలు కానీ ఎప్పుడు కూడా ఒక మాట అనలేదు. అలాగే ఏ పార్టీతో సంబంధం లేదు, కష్టం అంటే ఆయన ముందుంటారు. అటువంటి వ్యక్తి జనాలకు కావాలని చాలామంది చెప్పారు. ఎందుకంటే రీసెంట్గా నేను చాలామందిని అడిగాను, మరి ఇక్కడ వంశీ గారికి ఇస్తున్నారంటే ఓపెన్గా చెప్పాలంటే మాలాంటి వ్యక్తులకి వంశీకృష్ణ గారు తెలుసు, మిగతా బడుగు బలగా వర్గాలకి ఎవరికి కూడా ఆయన తెలియదు. ఎందుకంటే మా తల్లిదండ్రులకి పలానా వంశీకృష్ణ గారు ఎవరంటే తెలియదు అన్నారు. ఓపెన్గా చెప్పాలి.